అయితే అజిత్ పవార్ మృతి అయితే పార్టీలో తీరని లోటు అని చెప్పొచ్చు. ఎందుకంటే 9 సార్లు ఎమ్మెల్యేగా గెలవటం అనేది సాధారణ అంశం అయితే కాదు. ప్రజలు అయితే మహారాష్ట్రకు సంబంధించిన ప్రజలైతే ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయారు అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ సవిన్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సవిన్ చెప్పండి. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని ప్రకటించారు. కొద్దిసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో ఫోన్లో మాట్లాడారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే బారామతికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులతో ఉండాలంటూ కూడా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశించారు. ముఖ్యంగా అజిత్ పవార్ బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 1,899 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. తన బాబాయి శరద్ పవార్ కంచుకోట అయిన బారామతిలో బాబాయితో విభేదించి ఎన్సీపీ అజిత్ పవార్ పార్టీని స్థాపించి బాబాయికి సంబంధించినటువంటి పార్టీ ఎన్నికల చిహ్నాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా బీజేపీ సహకారంతో అజిత్ పవార్ తీసుకున్నారు. అయినప్పటికీ 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని చలాయించి ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఆర్థిక ప్లానింగ్ శాఖ మంత్రితో పాటు మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా కీలక మంత్రిత్వ శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో రైతు సంఘాల్లో చక్కెర సహకార పరిశ్రమలు కీలకంగా ఉంటాయి. చక్కెర సహకార బోర్డు సభ్యుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినటువంటి అజిత్ పవార్ అంచెలంచెలుగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగారు. ముఖ్యంగా తన బాబాయి శరద్ పవార్ అడుగుజాడల్లో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన అజిత్ పవార్ ఎన్సీపీలో కీలక పాత్ర పోషించారు. మహారాష్ట్ర ముంబై లాంటి అతిపెద్ద రాష్ట్రానికి కీలక నేతగా అజిత్ పవార్ చిన్న స్థాయి నుంచి అతిపెద్ద స్థాయికి చేరుకున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహారాష్ట్ర రాజకీయాలను శాసించే విధంగా అజిత్ పవార్ ఎదుగుదలలో శరద్ పవార్ కీలక పాత్ర ఉంది. కానీ శరద్ పవార్ ఎన్సీపీ అధినేతగా ఉన్నప్పటికీ ఎన్సీపీ వ్యవహారాలు క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు అందుబాటులో ఉండటం, ఎన్సీపీ రాజకీయ వ్యూహాలని అజిత్ పవారే చూసుకుంటారనే పేరు మాత్రం ఎన్సీపీ వర్గాల్లో ఉంది. అందుకే ఎన్సీపీని చీల్చి ఎన్సీపీ అజిత్ పవార్ పేరిట ఆయన రాజకీయ పార్టీని స్థాపించినప్పుడు ఎన్సీపీ కేడర్ ఎక్కువగా అజిత్ పవార్ వెంటే వెళ్ళిందని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయ పరిశీలకులు చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఈరోజు ఉదయం 8:45 ముంబై నుంచి ఒక ప్రత్యేక చార్టర్డ్ ఫ్లైట్లో బారామతిలో జరిగేటువంటి జడ్పీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేందుకు ఆయన వచ్చారు. నిన్న మహారాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈరోజు ఆయన ఉదయమే 8:45 బారామతిలో ల్యాండ్ కావాల్సి ఉంది. ఆయన ల్యాండ్ అయ్యే చార్టర్డ్ ఫ్లైట్ ఒక్కసారిగా క్రాష్కు గురి కావడం, వెంటనే అది మంటల్లో చిక్కుకుపోవడంతో వెంటనే అందులో ఉన్నటువంటి 5గురు దుర్మరణం పాలయ్యారు. అందులో అజిత్ పవార్ ఉండటం పట్ల మహారాష్ట్ర రాజకీయ వర్గాలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అదేవిధంగా రామ్మోహన్ నాయుడు వీళ్ళంతా అజిత్ పవార్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. మరోవైపు ఎన్సీపీ అధినేతగా ఉన్నటువంటి శరద్ పవార్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నారు. కాబట్టి వీరంతా ఢిల్లీలో ఉన్నారు. ఈరోజు పార్లమెంటు ఉభయ సభల సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం ఉండటంతో రాష్ట్రపతి ప్రసంగం వినేందుకు వారు అక్కడికి వెళ్ళారు. వెంటనే ఢిల్లీ నుంచి హుటాహుటిన బారామతికి బయలుదేరారు. అయితే అజిత్ పవార్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన తర్వాత తొలుత బారామతి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత బారామతి అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా 7 సార్లు ఆయన శాసనసభ సభ్యుడిగా గెలుపొందిన పరిస్థితి మనకు కనపడుతుంది. అంచెలంచెలుగా తన రాజకీయ జీవితాన్ని ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ వచ్చారు. ముఖ్యంగా చూసుకుంటే మొదట చక్కెర సహకార బోర్డు సభ్యుడిగా ఎన్నికైన తర్వాత పూణే జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా ఆ తర్వాత ఎన్నికయ్యారు. ఆ తర్వాత అజిత్ పవార్ బారామతి అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా సుధాకర్ రావు నాయక్ ప్రభుత్వంలో సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత శరద్ పవార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సహాయ మంత్రిగా ఎన్నికయ్యారు. 1999లో శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీని వీడి మహారాష్ట్రలో ఎన్సీపీని స్థాపించినప్పుడు కీలకంగా వ్యవహరించారు. ఎన్సీపీ రాజకీయాల్లో శరద్ పవార్కు చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చారు. ఆ తర్వాత ఎన్సీపీ స్థాపించినప్పుడు తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. కాంగ్రెస్ ఎన్సీపీ పొత్తు పెట్టుకోగా విలాసరావు దేశ్ముఖ్ మంత్రివర్గంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. అశోక్ చవాన్, సుశీల్ కుమార్ షిండే, పృథ్వీరాజ్ చవాన్ మంత్రివర్గంలో కూడా ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ కీలక బాధ్యతలు స్వీకరించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత
2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ, శివసేన, ఎన్సీపీ పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇది నచ్చగా అజిత్ పవార్ అంతకంటే ముందే బీజేపీతో కలిసి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత శరద్ పవార్, సుప్రియ సూలే రంగంలోకి దిగి అజిత్ పవార్తో చర్చలు జరపడంతో వెనక్కి తిరిగి వచ్చారు. వెనక్కి తిరిగి వచ్చి తిరిగి ఎన్సీపీలో చేరి ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తూ వచ్చారు. ఇక 2022-23 మధ్య మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కూడా అజిత్ పవార్ పనిచేశారు. ఆ తర్వాత 2023 తర్వాత ఎన్సీపీని చీల్చి ఎన్డీఏ కూటమిలో చేరారు. ఎన్డీఏ కూటమిలో చేరి ఏక్నాథ్ షిండేతో కలిసి, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం అయ్యారు. ఇక 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్సీపీకి వ్యతిరేకంగా ఎన్సీపీ అజిత్ పవార్ పేరుతో పోటీ చేసినప్పటికీ అటు షిండే కూటమికి, ఇటు అజిత్ పవార్ కూటమికి చేదు ఫలితాలు వచ్చాయి. కానీ ఆ తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్తో కలిసి బీజేపీ అధికారంలోకి వచ్చింది. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా అజిత్ పవార్ మహారాష్ట్రలో బారామతి అత్యంత వెనుకబడిన ప్రాంతం నుంచి రాజకీయ నేతగా ఎదిగారు. శరద్ పవార్ తోటి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినప్పటికీ తిరిగి శరద్ పవార్కు సంబంధించినటువంటి ఎన్సీపీని చీల్చి ఎన్సీపీ అజిత్ పవార్ పార్టీ పేరుతో ఎన్నికల్లోకి వెళ్ళి బీజేపీ సహాయంతో రాజకీయంగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా తన పట్టును నిలుపుకోగలిగారు. ముఖ్యంగా బారామతి శరద్ పవార్కు కంచుకోట లాంటి ప్రాంతం. అక్కడి నుంచి ఆయన వరుసగా లోక్సభ సభ్యునిగా గెలిచి కేంద్ర మంత్రిగా పనిచేశారు. అక్కడి నుంచే శరద్ పవార్ రాజకీయ కేంద్రంగా బారామతిని చెప్తూ ఉంటారు. కానీ శరద్ పవార్తో విడిపోయిన తర్వాత కూడా 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ పవార్ 1,899 ఓట్ల మెజారిటీతో బారామతిలో విజయం సాధించారంటే క్షేత్రస్థాయిలో అజిత్ పవార్కు ఎంత పట్టు ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఉదయం జరిగినటువంటి విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి పట్ల మహారాష్ట్ర రాజకీయ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయని చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అజిత్ పవార్తో సన్నిహిత సంబంధం ఉన్నటువంటి రాజకీయ పార్టీల నేతలంతా సంతాపాన్ని ప్రకటించి తమ కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. బారామతి ఆసుపత్రికి పార్థివ దేహాలను తరలించారు. టెస్టుల తర్వాత మృతదేహాలను గుర్తించిన తర్వాత అజిత్ పవార్ మృతదేహానికి సంబంధించి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ఏర్పాటు చేసే అవకాశం కూడా కనబడుతుంది. మొత్తానికైతే అజిత్ పవార్ మరణం పట్ల దేశవ్యాప్తంగా ఒక దిగ్భ్రాంతి అయితే నెలకొంది. ముఖ్యంగా మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి అజిత్ పవార్ మరణాన్ని అటు ఎన్సీపీ వర్గాలు కూడా జీర్ణించుకోలేకుండా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ప్రత్యేకంగా ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకొని దానికి నేతృత్వం వహిస్తున్నటువంటి అజిత్ పవార్ మృతితో అజిత్ పవార్ ఎన్సీపీ వర్గం దిక్కుతోచని విధంగా అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అజిత్ పవార్ మరణం పట్ల మహారాష్ట్ర ముఖ్యమంత్రి క్యాబినెట్ కూడా సంతాపాన్ని ప్రకటించింది. కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు కూడా అజిత్ పవార్ మరణం పట్ల సంతాపాన్ని, దిగ్భ్రాంతిని ప్రకటించిన పరిస్థితి కనబడుతోంది. సవీన్, అయితే అజిత్ పవార్తో పాటు ఇంకొక నలుగురు కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది కదా, వాళ్ళ డీటెయిల్స్ ఏమన్నా తెలుసా? పైలట్, కో పైలట్తో పాటు అజిత్ పవార్కి సంబంధించినటువంటి సహాయక బృందంలో ఉన్నవారు ఈ ప్రమాదంలో మరణించినట్లుగా తెలుస్తోంది. 8:45 బారామతి ఎయిర్పోర్ట్లో ఆ విమానం ల్యాండ్ కావాల్సి ఉంది. అయినప్పటికీ ఆ విమానానికి సంబంధించి సాంకేతిక లోపంతో పాటు పొగమంచు కూడా ఆ విమాన ప్రమాదానికి కారణంగా నిపుణులు తెలియజేస్తున్నారు. అంటే పూర్తి స్థాయిలో ఇప్పటికే డీజీసీఏ కూడా విచారణ ప్రారంభించింది. ఇందులో 6 మరణించినట్లుగా డీజీసీఏ ధృవీకరించింది. దీనికి సంబంధించిన ఉన్నత స్థాయి విచారణ ఒకవైపు మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది, మరోవైపు డీజీసీఏ కూడా, అది ప్రైవేటు సంస్థకు సంబంధించినటువంటి చార్టర్డ్ ఫ్లైట్ కాబట్టి ఆ ఫ్లైట్లో 2 ఇంజన్లు ఉన్నాయంటూ చెప్తున్నారు. ఆ ఫ్లైట్కు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఫిట్నెస్గానే ఆ ఫ్లైట్ ఉందని చెప్తున్నారు. కానీ విమాన ప్రమాదానికి కారణాలు ఏంటి అనే దానిపైన విశ్లేషణ కొనసాగుతోంది. అందులో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో అంటే ఏటీసీతో ఏం మాట్లాడారు, విమాన ప్రమాదానికి ముందు ఏటీసీతో ఎట్లాంటి సంభాషణలు జరిగాయి, అందులో ఉన్నటువంటి కాక్పిట్ వాయిస్లో ఏం రికార్డ్ అయింది అనేది పూర్తి స్థాయిలో బయటికి వచ్చిన తర్వాతనే విమాన ప్రమాదానికి కారణాలు ఏంటి అనేది ఒక స్పష్టత వచ్చే అవకాశం కూడా మనకు కనబడుతుంది. ప్రధానంగా మహారాష్ట్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా, ఎన్డీఏ కూటమిలో కీలక నేతగా ఉన్నటువంటి అజిత్ పవార్ మరణం పట్ల దిగ్భ్రాంతి అయితే వ్యక్తమవుతుందని చెప్పుకోవచ్చు. కొద్దిసేపట్లోనే అజిత్ పవార్ కుటుంబ సభ్యులైనటువంటి శరద్ పవార్, సుప్రియ సూలేతో పాటు అజిత్ పవార్ కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పార్టీలన్నీ బారామతి చేరుకోబోతున్నాయి. అజిత్ పవార్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన తర్వాత పూర్తి స్థాయిలో అజిత్ పవార్కి సంబంధించిన తదుపరి అంత్యక్రియల ఏర్పాట్లపై ఒక స్పష్టత ప్రకటించే అవకాశం కూడా మనకు కనపడుతోంది. ఓకే, థ్యాంక్ యూ సవిన్.